వాస్తవంగా డోజ్ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఏదైతే ఎలన్ మాస్క్ నడుపుతున్నాడో ఆ సంస్థకి సంబంధించి ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే ఈ సంస్థ చేసే యాక్టివిటీ అనేకంగా నష్టాల నివారణ, రూపాయి మిగల్చడం అని. కానీ లాంగ్ రన్లో ఇప్పుడు రన్ అవుతున్నటువంటి ఈ రూపాయల వలన కొన్ని రూపాయలు పుట్టుకొస్తున్నాయి, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి, కొన్ని వేల కోట్లు బిలియన్ డాలర్ల డబ్బులు వస్తున్నాయి, అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అందుకోసమనే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది. కానీ ఇప్పుడు డోజ్ తీసుకుంటున్న కఠిన చర్యల వలన భారీ సమస్యలు రాబోతున్నాయి. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి సంబంధించి ఆదాయాలు భారీగా డ్రాప్ అయిపోబోతున్నాయి. జియో పొలిటికల్ డెవలప్మెంట్స్లో ఎకనమిక్ క్రంచ్ రాబోతోంది. అన్సర్టనిటీ ప్రపంచవ్యాప్తంగా రాబోతోంది అది డోజ్ తీసుకుంటున్న నిర్ణయాలతో. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త పడండి అంటూ యాక్సెంచర్ ఎవరైతే కన్సల్టింగ్ జెయింట్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. బట్ వీళ్ళు అలా వినే స్థితిలో ఉన్నారా అనేది చూడాలి.